క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమయం, దేవుని యొక్క మరి కృపలో మరి ఒక దినాన్ని మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేద్దాము. మరియు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న మాటను దేవుని యొక్క వాక్యము చదువుతున్నాను. మనము ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకి కొంతమందికి మరి ఆలోచన కలిగి ఉంటారండి. దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతా ఉందంటే, ప్రార్థన చేయకపోవటమే పాపం అని చెబుతా ఉంది. మరి ఈ ప్రార్థన మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ఏమని ప్రార్థన చేస్తూ ఉంటామంటే, ఇస్తేరు లాంటి ప్రార్థన నాకు ఇదయ్యా, మరి అబ్రహాం లాంటి విశ్వాసం మాకు ఇదయ్యా, వారికి ఇచ్చినటువంటి ప్రార్థన చేస్తూ మాకు కూడా ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, ప్రార్థన మొట్టమొదటిగా ఎక్కడి నుంచి మరి మొదలైంది ప్రార్థన అనే మాట, ప్రార్థన అనే మరి ఆ యొక్క మరి దేవునితో మాట్లాడటం ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఈరోజు మనం ధ్యానించుకున్నామండి. మరి ఆదికాండము 4వ అధ్యాయము మరి ఆ యొక్క 26వ వచనం చూసినట్లయితే, ఆదికాండము మరి 4వ అధ్యాయము 26వ వచనం ఏమని రాయబడిందంటే, మరియు షేతునకు కుమారుడు పుట్టని అతనికి ఎనోషను పేరు పెట్టింది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం లేనటువంటి మనము మరి మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అవాదాముల గురించి మనము మరి అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం. అవాదాములు చేసినటువంటి పాపము మనుషులకు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరియు మరి వాక్యములు కూడా చెప్పబడతా ఉంది. ఆదాము చేసినటువంటి పాపమును ఒక నరుడు ఈ యొక్క లోకానికి పాపం తీసుకొస్తే ఒక నరుడు మరి నెమ్మదిని రక్షణ చేసుకుని వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువుని. మొదటి ఆదాము మరి ఆయనైతే, చివరి ఆదాము యేసుక్రీస్తు ప్రభువుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము మరి ప్రార్థన ప్రారంభం చేశాడు. చివరి ఆదాము కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ప్రార్థనతో తన యొక్క సేవా జీవితాన్ని, తన యొక్క మరి ఆ పరిచర్యను, మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మార్గమును సరళం చేయడానికి ప్రార్థనతో ఆయన మరి మొదలుపెట్టినట్టు ప్రారంభం చేసినట్టుగా మనకి కొన్ని మరి మాటలు మనకు తెలియబడతామని. మరి తన యొక్క జీవితంలో ప్రార్థన అనేది ముఖ్యముగా కనపడతా ఉంది. మరి ఇక్కడ ఆదాము చూసినట్లయితే మరి యొక్క తనకి ఇచ్చినటువంటి మరి ఇద్దరు సంతానం, మొదటి సంతానం కయ్యూనైతే, రెండో సంతానం హేబేలు. అయితే వారిద్దరి మధ్య మరి పాపము రగులుకొని మరియు అసూయ మరి పత్రం చేసిందండి ఆ యొక్క కయ్యూని యొక్క జీవితాన్ని, కయ్యూని యొక్క మరి భక్తిని నాశనం చేసినట్టుగా కనపడతా ఉంది. అయితే కయ్యూని హేబేలును చంపినప్పుడు దేవునికి వారు మరి ప్రార్థన చేసి మరి ఏడ్చారు. వాళ్ళు ఎంతగానో మరి ఆ యొక్క అవ్వమ్మ గారు కూడా ఎంతో బాధపడి ఏడ్చిందండి. అయితే తర్వాత 3వ కుమారుడిగా షేతును దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు ఆమె ఏమంటా ఉందంటే, ఇక్కడ కనపడతా ఉంది 25వ వచనంలో, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కానీ కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించినని అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టింది. ఆ షేతుకు పుట్టినటువంటి కుమారుడు మరి ఇక్కడ ఎనోషు మరి కుమారుడు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి మనవడు ఎనోషు. అయితే 2వ తరం వారికి ఇచ్చినటువంటి కుమారులకి మరి ఒక సంతానం, మనవని సంతానంలో మరి ప్రార్థన చేసినట్టుగా, ప్రార్థన ప్రారంభమైనట్టుగా యొక్క ఆదికాండంలోనే మరి ప్రార్థన మరి ప్రారంభమైనట్టుగా మనకు కనపడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన ప్రారంభిస్తావా?
దేవుడు నీకు చేసినటువంటి మేలులను, దేవుడు చేసినటువంటి నీకు ఆ యొక్క గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు ఇవి జరగని అనుకున్నప్పుడు నువ్వు దేవుడు నీకు జరిగించి ఈ యొక్క మరి ఆదివారం సమయంలో దేవుడు నిన్ను నిలబెట్టినందుకు ఆయనకి మరి ప్రార్థనతో నీ యొక్క జీవితాన్ని మరి ప్రారంభిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డారా, మరి ఆ యొక్క ఆదాము నుంచి, ఆదికాండం నుంచి, ఆదిలోనే సర్వము సృష్టించాడని వాక్యం చెబుతామని బూరా మరి భూమి నేలే మరి ప్రతి జంతువును మరి ఆ ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి అన్నిటినీ సమస్తం చేశాడు దేవుడు. అయితే వారందరూ అవన్నీ కూడా మరి ప్రార్థన చేయలేదండి. ప్రార్థన చేసే అవకాశం వాటికి లేదు. దేవుని బిడ్డ, మనిషికి మాత్రమే దేవుని స్తుతించే అర్హత, యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మనిషిగా పుట్టినటువంటి మనం అందరం కూడా మరి ఆ యొక్క ఆదికాండం నుంచే ప్రార్థన ప్రారంభమైంది. మరి నీవు నీ జీవితంలో ఇప్పటి నుంచి మరి ప్రతి ఒక్క కార్యం కొరకు, నీ జీవితం కొరకు, నీ యొక్క జీవిత మరి ఆ యొక్క సమాజంలో, సంఘంలో తిరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, మరి నేను ఈ పని మరి మొదలు పెడుతున్నానని మరి దేవుని అడిగావా? దేవుని బిడ్డారా, ఆయన చెబుతున్నాడు ఆదాము. మరి ఆదాము మొట్టమొదటిగా ప్రార్థన చేశాను అని అనట్లేదండి, ఇక్కడ రాయబడట్లేదు. మోషే గారు ఆదికాండం రాశాడు. అయితే ఆయన చెబుతామన్నాడు, ఆయన రాశాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన అంటూ ఉన్నాడు, మరి ఎనోషును తన మనవడు పుట్టినప్పటి నుంచి యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమాయను. అప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రార్థన అనే మాటకు, దేవునితో మాట్లాడే ఆ యొక్క మాటను మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొనసాగిస్తున్నారండి. నీ జీవితంలో కూడా కొనసాగిస్తున్నావా? ప్రార్థనతో ఆశీర్వాదం తీసుకుంటున్నావా? ప్రార్థన చేసి నీ యొక్క మరి కార్యములకు జయం పొందుకుంటున్నావా? దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ప్రారంభమైనది మరి ఆదికాండం నుంచేనండి. మరి మనిషి మరి మనుగడ సాగించింది మరి ఆదికాండం నుంచేనండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి మీరు జ్ఞాపకం చేసుకో. మరి ప్రార్థన ప్రారంభించారు ఆదాము గారు. మరి నీవు నీ జీవితంలో ఇప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థన దేవునితోటి సహవాసం కలిగిన అది ఎంత శ్రేష్టకరమైనటువంటి జీవితంగా కొనియాడబడతామని కనుక అందుకని మరి వాక్యం ఏమని చెబుతామనంటే, మరి దేవుని మందిరములు మరి ఒక్క దినము గడుపుట 1000 సంవత్సరముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తామండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం విను మందిరంలో ప్రవేశించేవారు, ఆయన ఆశ్రయించే వారందరూ కూడా మరి ధన్యులని వాక్యం సెలవిస్తామండి. మరి మీరు ధన్యుడిగా ఉండాలంటే మరి దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన, నీ యొక్క మరి మనసును మరి దేవుని ఎదుట నుంచి ఆయనతోటి మాట్లాడటానికి ప్రారంభించిన జీవితాన్ని దేవుని బిడ్డలు ఒక్కసారి మీరు దేవుని యొక్క మరి మాటలకు లోబడి తన యొక్క జీవితంలో మరి మీ జీవితాన్ని కూడా మరి పాలు పంచుకునే అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీ యొక్క జీవితాలలో ప్రార్థన అనే మాటకు అవకాశము మరి కలిగించుకొని ప్రార్థన చేయటకు మరి సిద్ధపడదామని దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.